అందరిలో ఉన్న ఒంటరి కథ. రచన బివిడి ప్రసాదరావు. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. చావు అనివార్యం. చావు తర్వాతి స్వర్గం నరకం అనేవి అస్పష్టం. జీవిగా చేసినవే చావు తర్వాత చలామణి అవుతాయి. తన చేతకు పొగడికి అయినా తెగడికి అయినా తను జీవిగా ఉన్నప్పుడు లభించగలిగితేనే అట్టివి సారవంతమయ్యేది. చావు తర్వాతివి ఎట్టివైనా ఆ జీవిని ప్రోత్సహించలేవు లేదా మార్చలేవు. ఇదంతా నా నాన్నమ్మ అమ్మమ్మకు చెప్పగా, అమ్మమ్మ అమ్మకు, అమ్మ నాకు చెప్పగా నాకు తెలిసింది. మీకిప్పుడు చెబుతున్నాను. మార్పుకై ఎదురెళ్తున్నాను అంతే. ఆలోచిస్తే నా చర్య వృధా కాదు అనిపిస్తోంది. ఎప్పటికైనా నా వ్యథ తీరకపోదా అనిపిస్తోంది. ఇందుకు రుజువు లేకపోలేదు అనిపిస్తోంది. సుబ్రహ్మణ్యుడు వ్యవహారం అవగతం కాగా. సుబ్రహ్మణ్యుడు మా ఊరి మోతుబరి. మధ్యస్థ పల్లెటూరైన మా ఊరికి సుబ్రహ్మణ్యుడి చొరవతో ఆధునికత అబ్బేసింది. సుబ్రహ్మణ్యుడు మాకు చేరువన ఉన్న పట్టానికి తరచూ వెళ్ళి వస్తూ ఉంటాడు. అందుకు కొందరు అతడికి అక్కడ మరో కాపురం ఉందంటారు. కొందరు వ్యాపార పనుల నిమిత్తం అంటారు. కొందరు అతడి వ్యసనాలు కారణమంటారు. మిగతా అందరూ ఇవన్నీ అంటారు. ఏమైనా అతడు మాత్రం పట్నం సౌకర్యాలను మా పల్లెకు చాలా మటుకు సమకూర్చేశాడు. దాంతో మా ఊర్లో చాలామంది అతనికి మరింత గాఢమయ్యారు. అతడు అన్నదానినే తమ వంతుగా ఎత్తుకోవడంలో పోటీలు పడుతున్నారు. సుబ్రహ్మణ్యుడు అట్టివారు జాస్తిగానే తారసపడుతూ ఉండడంతో తన మేలును గుంభరంగా పెంచి పోషించుకుంటున్నాడు. ఆ తోవనే పొరుగున ఉన్న పట్నాన్ని తొక్కేసి దానిని ఆనుకొని ఉన్న మహానగరాన పక్కా తిష్ట ఏర్పరచుకున్నాడు. సుబ్రహ్మణ్యుడి శైలిని దగ్గర నుండి ఎరిగిన నేను ప్రేక్షకుడు మాదిరినే. నా వల్ల సుబ్రహ్మణ్యుడికి తరిగేది ఏమీ లేదు, ఆగేది ఏమీ లేదు. నేను చేతకానివాడిని, చేష్టలుడిగినవాడిని. కాకపోతే ఉండలేక చెవులు కొరుకుతూ ఉంటాను. ఉద్యమించలేక ఉపమానాలు వెతుక్కుంటూ ఉంటాను. ఆ ధోరణి సారమే నేను మొదట్లో చెప్పిందంతా. మీకు అర్థం కావడానికి మరింత వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. దీని తర్వాతైనా నా ఘోషను గుర్తించండి. సుబ్రహ్మణ్యుడు తన చాతుర్యం పరదామాటున తన స్వలాభేచ్ఛను తనివితీరా తీర్చుకుంటూనే అడపాదడపా తను విదిలించే కొసరులకు మురిసిపోయి జేజేలు పలికిన జనం ఆసరాతో అతడు శిఖరాల పొలిమేరలకు ఎగదోయబడ్డాడు. చివరాఖరికి చావుతో ఆడ నుండి దబేలున కుప్పకూలాడు. సుబ్రహ్మణ్యుడు చచ్చాక మెల్లిమెల్లిగా అతడు వెనకేసుకున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయలవుతున్నాయి. దాంతో కొంతమంది సుబ్రహ్మణ్యుడిపై శాపనార్థాలు చెబుతున్నారు మెల్లిమెల్లిగా. కొంతమంది తమకెందుకులేలా బతికేస్తున్నారు. కొంతమంది విస్మయమై అంతలోనే మామూలైపోతున్నారు. కొంతమంది మాత్రం సుబ్రహ్మణ్యుడు అంతటివాడు ఇంతటివాడు అంటూ తమ తమ పబ్బాలకై పాకులాడుతున్నారు. నేను మాత్రం ఇప్పటికీ ఏమీ లేదా ఏదీ చేపట్టలేక ఉపోద్ఘాంతాల్లాంటివి వల్లిస్తూ ఉన్నాను. వినేవాళ్లలో మార్పు వచ్చే వరకు చెప్పేవాళ్ళు ఉండనే ఉంటారు. నాలా. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.